మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. भगवासनस्तिदे देवी परब्रह्मस्वरूपिणी परमेश्वरी जगन्माता महालक्ष्मी नमोस्तुते। जय जय महालक्ष्मी माता जगजननी सिंधु सुजाता। जय जय महालक्ष्मी माता जगजननी सिंधु सुजाता। दीन दयालु शीलावती श्रीदेवी भक्त जन प्रिये मोहिनी। സുരനരമുനിക്കില്ല ഭേദം വീഴുന്നു നിൻ ചരണത്തിൽ. സുരനരമുനിക്കില്ല ഭേദം വീഴുന്നു നിൻ ചരണത്തിൽ. നമ 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 ഭവതാരിണി ജയദേവി ശ്രീഹരിക്കു നീ പ്രിയ താരിണി. जय जय महालक्ष्मी माता जगजननी सिंधु सुजाता भक्त जन प्रिये मोहिनी। മഹാലക്ഷ്മി പലവിധ രൂപമല്ലോ. മഹാകാളി സരസ്വതി ദുർഗയല്ലോ. വൈഷ്ണവദേവി കാമാക്ഷിയല്ലോ. സിന്ധുവാഹിനി മായാദേവിയല്ലോ. നീ ത്രിപുര സുന്ദരി മാതയല്ലോ. നീ ശിരോമണി ശുഭദാതയല്ലോ. നീയേ നവദുർഗ നീയേ ദശവിദ്യ. നീയേ നവദുർഗ നീയേ ദശവിദ്യ. അമ്മേ നിൻ മായാ ലീലാവിലാസം മഹാലക്ഷ്മി ജഗത്തിൽ കല്യാണി. അമ്മേ നിൻ ശരണം പ്രഭുവിൻ റാണി. ശുഭകഥ കേട്ടാൽ പോകും വ്യഥയില്ല. അമ്മേ നിൻ കൃപ അമ്മേ നിൻ ദയായായിരിക്കുന്നു. അമ്മേ ഈ പ്രാണികളെല്ലാം മഹാലക്ഷ്മി ജഗത്തിൽ കല്യാണി. അമ്മേ നിൻ ശരണം പ്രഭുവിൻ റാണി. ബ്രഹ്മാ വിഷ്ണു മഹേശ്വരൻ കൈകൂപ്പുന്നല്ലോ. അമ്മേ കൈകൂപ്പുന്നല്ലോ. ദേവകളും നാരദനും ദേവകളും നാരദനും ഗുണഗാനം പാടും. ഓം ജയലക്ഷ്മി മാതാ. മഹാലക്ഷ്മി മാതാ ജയ മഹാലക്ഷ്മി മാതാ. കാത്തരുളേണം ഞങ്ങളെ കാത്തരുളേണം ഞങ്ങളെ. സ്നേഹഭരി മാതാ. ഓം ജയലക്ഷ്മി മാതാ. ജയലക്ഷ്മി മാതാ ജയ മഹാലക്ഷ്മി മാതാ.
జై మహాలక్ష్మి మాత. దూరదర్శన్లో ఇంతకు ముందు మేము మీకోసం రామాయణం, శ్రీకృష్ణ, జై గంగామాత వంటి మెగా సీరియల్స్ని ప్రసారం చేశాం. ఈవేళ మేము మళ్ళీ దూరదర్శన్ మూలంగానే ఒక కొత్త అద్భుతమైన అనుపమాన భవ్య ధారావాహికైన జై మహాలక్ష్మిని మీకోసం ప్రసారం చేస్తున్నాం. అలాగే మేము ఆశిస్తున్నాం, మునపట్లాగే ఈసారి కూడా మా ఈ వినమ్ర ప్రయత్నానికి మీ సంపూర్ణ సహకారాన్ని అందించి మమ్మల్ని అనుగ్రహిస్తారని, మా ధైర్యం పెంచుతారని ఆశిస్తాం. వాస్తవానికి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి వారి పావన చరిత్రను చూపించిన తర్వాత మాకు ఒక ఆలోచన వచ్చింది. మీ అందరికీ ఆదిశక్తి, మహామాయ, భగవతి అయిన శ్రీ మహాలక్ష్మి కథను చూపించాలనుకున్నాం. ఎందుకంటే వాస్తవానికి అఖిల బ్రహ్మాండంలోని సమస్త జీవరాశులకి ఏకైక దేవత ఈ భగవతి మహాలక్ష్మి. ఈ మహామాయే సకల చరాచర జగత్తుని ఉద్ధరిస్తోంది. ఒక తల్లిలాగా వాటి ఆలనా పాలన కూడా చూస్తోంది. ఈ మహాశక్తే ప్రాణుల్ని దారిద్ర్యం నుంచి, దుఃఖం నుంచి రక్షిస్తూ వస్తోంది. ధనధాన్య సంపదల్ని ప్రసాదించి ప్రాణుల మనస్సులలో సంతోష కుసుమాల్ని వికసింపజేస్తోంది. శాస్త్రాలు ఘోషిస్తున్నాయి, దారిద్ర్య దుఃఖ భయహారిణి కాతోదన్య సర్వోపకారకర్ణాయ సదార్ద్రచిత్తః. అంటే మాతా, దారిద్ర్య దుఃఖాల్ని నివారించడంలో నీవు తప్ప ఇంక ఎవ్వరూ లేరు. ఆమె హృదయం కరుణ కారణంగా సదా ఆర్ద్రమై ఉంటుంది. అందుకే తన భక్తులకి ఏమాత్రం దుఃఖం కలిగినా ఆమె హృదయం నవనీతంలాగా కరిగిపోతుంది. అంతేకాకుండా ఆమె ధ్యేయం ఒకటే, అందరికీ ఉపయోగపడటానికి అనుక్షణం సిద్ధంగా ఉంటుంది. అందుకని దారిద్ర్యాన్ని దూరంగా వించేటువంటి శక్తులన్నిటిలోనూ సకల దేవతా సమూహాల్లో ఈమె సర్వశ్రేష్టమైనది. మహాలక్ష్మి ఎక్కడ కొలువై ఉంటుందో, నిత్యం ఆమెకు పూజలు ఎక్కడ జరుగుతాయో అక్కడ దైన్యం, దుఃఖం, దారిద్ర్యం లాంటి వాటి అస్తిత్వమే ఉండదు. వాస్తవానికి భగవతి మహాలక్ష్మి అనాది అయినది. ఆమెకి ఆది అనేది లేదు. అయినప్పటికీ ఆమె ప్రప్రథమంగా అవతరించడానికి ఎన్నో కథలున్నాయి. పురాణాలను అనుసరించి కల్పాది యందు ప్రపంచంలో సర్వత్రా శూన్యమే వ్యాపించి ఉంది. అప్పుడన్నిటికంటే ముందు ఒక కాంతిపుంజం ఉద్భవించింది. ఆ కాంతిపుంజం నుంచి ప్రప్రథమంగా ఆదినారాయణుడు ఉద్భవించాడు. సృష్టి నిర్మాణం చేయడం కోసం భగవానుడైన ఆదినారాయణుడు అనేకం జరగడానికి సంకల్పించాడు. ఏకోహం బహుశ్యామం. అప్పుడు ఆదినారాయణుడు తన వామభాగం నుంచి ఆదిశక్తిని అవతరింపజేశాడు. భగవానుడు ఆదినారాయణుని దృష్టిలో ఆదిశక్తి మహామాయ స్థానం ఎంత ఉన్నతమైనదంటే, తను ఆదిశక్తిని సృష్టి చేసిన తర్వాత స్వయంగా ఆమెకు ప్రణామం చేస్తూ ఇలా అన్నాడు: దేవి భగవతి మహాలక్ష్మి, సృష్టిని నిర్మించడం, దానిని పాలించే బాధ్యతను నేను నీకు అప్పగిస్తున్నాను. నీవు నీ అంతరం నుండి ఇతర శక్తులను అవతరింపచేసుకో. సృష్టి నిర్మాణం, పాలన, ఆపై లయను గావించే బాధ్యతను స్వీకరించు. ఇక్కడ ఒక విషయం చెప్పడం అవసరం. ఆ భగవానుడైన ఆదినారాయణుడు కేవలం సంకల్పిస్తాడు. అతడి సంకల్పాన్ని సాకారం చేస్తుంది మాతైన ఆదిశక్తి. ఆదిశక్తి ప్రభువుకి విన్నవించుకుంది. నా ప్రార్థన ఒక్కటే ప్రభూ, తమరు తమ అద్భుతమైన అస్తిత్వపు అంశతో ముగ్గురు ఉద్దండులైన విభుదలను సృష్టించండి. ఆదిశక్తి అయిన మహామాయ ప్రార్థనను స్వీకరించి ఆదినారాయణుడు తన అంశాలతో బ్రహ్మదేవుణ్ణి, శ్రీమహావిష్ణువుని, మహాదేవుడైన శివుణ్ణి సృష్టించాడు.
ఆ ముగ్గురు విబుధులకి సహాయం చెయ్యడానికి, సేవ చెయ్యడానికి ఆదిశక్తి ప్రప్రథమంగా తన అంశ నుంచి సరస్వతీదేవిని సృష్టించింది. తర్వాత ఆమె తన శక్తిరూపిణి అయిన పార్వతీదేవిని తన ఆంతర్యం నుంచి సృష్టించింది. తర్వాత ఆదినారాయణుడు విష్ణు రూపాన్ని ధరించి క్షీరసాగరమున విరాజిలుడు కాగా ఆమె సాక్షాత్తు లక్ష్మీ రూపంతో సముద్రమథన సమయాన అవతరించింది. మందరగిరి కౌవము కాగా వాసుకి తాడుగా మారగా సాగర మథనం సాగినది సురులకే మేలు జరిగినది. ఆరంభమయే సాగర మథనం సాగర మథనం ఆరంభమయే సాగర మథనం సాగర మథనం. కూర్మరూపుడై వెలసిన శ్రీహరి దేవతల మేలు తలచేనే బరువును తానే మోసేనే ఆ మందరగిరినే మోసేనే. ఆరంభమయే సాగర మథనం సాగర మథనం. సంద్రము నుండి జనించినది కళ్యాణి శ్రీలక్ష్మీ మాత. ఈ మాత మహాలక్ష్మి మహామాత. ఈమె అనంతమైనది, అనాది అయింది, సంపూర్ణ చరాచర విశ్వానికి దేవతయింది. వాస్తవానికి సృష్టి సంచాలనాన్ని ఆదిశక్తి మహాలక్ష్మి చేస్తూ ఉంది. ప్రభు కేవలం సంకల్పం మాత్రమే చేస్తున్నాడు. ఆ సంకల్పాన్ని ఈ మహామాయ భగవతి లక్ష్మీదేవే సాకారం చేస్తోంది. ఈ విధంగా సృష్టి యొక్క సంచాలనం కావించడం కోసం ఆమె తన ఆంతర్యం నుంచే భిన్న భిన్నమైన శక్తుల్ని సృష్టించి ఎప్పటికప్పుడు తన భక్తులకి సాయం చేస్తోంది, రక్షణ కల్పిస్తోంది. వేరువేరు కాలాలలో, వేరువేరు యుగాలలో ఆమె వివిధ అవతారాల్ని దాలుస్తూ ఉంది. ఈ ధారావాహికలో మేము మాత మహాలక్ష్మి అవతరించడం దగ్గర్నుంచి ఆమె సమస్త అవతారాల్ని, ఆమె సమస్త రూపాల యొక్క కథల్ని వర్ణిస్తున్నాం. జగజ్జనని, పాపనాశిని, సృష్టి సంచాలకురాలు, దారిద్ర్య దుఃఖహారిణి, సుఖదాయిని అయిన ఆదిశక్తి మహాలక్ష్మి లీలల్ని మేమీ కొత్త ధారావాహికలో చూపిస్తున్నాం. ఏ విధంగా విష్ణు భగవానుడు ఎప్పటికప్పుడు ధర్మాన్ని స్థాపించడానికి అవతారాన్ని దాలుస్తున్నాడో అదేవిధంగా లక్ష్మీమాత కూడా సమయానుసారంగా వేరువేరు అవతారాల్ని ధరిస్తోంది. దేవి శక్తుల యొక్క సమస్త రూపాలు, శక్తులు ఆదిదేవి మహాశక్తి యొక్క దివ్య అవతారాలే. ఉదాహరణకి కాశ్మీర్లో క్షీరభవాని రూపంలో ఆమె అవతరించింది. శ్రీనగర్ దగ్గరలోని గాంధర్బల్లో ఆమె ఆలయాన్ని ఒక శక్తిస్థానంగా పూజిస్తారు. దక్షిణాదిని ఆమె పద్మావతి అవతారాన్ని దాల్చి సప్తపర్వతాలపైన వెలసిన తిరుమల వెంకటేశ్వరుని వివాహం చేసుకున్నది. అందులో శివుడు ఆదిగా సమస్త దేవతలు పాల్గొన్నారు. అస్సాంలోని తంత్రశక్తి సామ్రాజ్ఞి శ్రీ కామాఖ్యాదేవి, కలకత్తాలోని కాళీ, అలాగే మహాలక్ష్మి అన్నీ ఆమె అవతారాలే. హిమాచల్లో నైనాదేవి,
ఉత్తరప్రదేశ్లో వింధ్యాచలం మీద వింధ్యవాసిని దేవి యొక్క పరమశక్తి స్థానాలున్నాయి. త్రిపుర సుందరిలో కూడా ఆమె శక్తే నిండి ఉంది. ఆదిశక్తి మహామాయ భగవతి మహాలక్ష్మి నవదుర్గల యొక్క మూల రూపం. ఆమె నుండే దశ విద్యలు ఉద్భవించినవి. త్రికూట పర్వతం మీదున్న వైష్ణవదేవి శ్రీ మహాలక్ష్మి యొక్క దివ్య రూపమే. వారందరి కథలు మేం మీకు చూపిస్తాం. దేవీ భాగవతంలో రాసింది. ఓసారి బ్రహ్మదేవుడు ఆమెను అడిగాడు, దేవి నీవెవరు? కాశీ త్వం మహాదేవి. అందుకామె చెప్పింది, నేను పరబ్రహ్మ స్వరూపిణిని. నేను సర్వవ్యాపిని. నాకొక జన్మని లేదు. నేను పలు దేవీ దేవతా రూపములలో జన్మిస్తాను. ఋగ్వేదం యొక్క దశమ మండలంలోని 125వ సూక్తంలో ఆదిశక్తి మాతైన మహాలక్ష్మి ఇలా అంటుంది, నేను సమస్త లోకాలకు అధీశ్వరిని. నేనే సర్వకర్మల ఫలమును ఐశ్వర్యమును ప్రసాదించుదానను. సమస్త దేవతలలోనూ భగవతి మహాలక్ష్మికి అమితమైన మహత్తు ఉంది. మహాభారత కథలో మహారాజు యుధిష్ఠిరుణ్ణి యక్షుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద దుఃఖం ఏదని? యుధిష్ఠిరుడు సమాధానం చెప్తాడు, దరిద్రమని. అందువల్ల ఆమె దారిద్ర్యాన్ని పారద్రోలే దేవత కనుక ప్రపంచంలోని అందరూ ఆమెనే పూజిస్తారు. తన భక్తుల్ని అనుగ్రహించడంలోనూ వారిని సుఖసంతోషాలలో ముంచెత్తడంలోనూ ఆమె అనుక్షణం గువ్విళ్ళూరుతూ ఉంటుంది. మరి శ్రీ మహావిష్ణువు కృష్ణావతారాన్ని ధరించినప్పుడు ఆ భగవతి మహాలక్ష్మి రుక్మిణీదేవి రూపంలో అతడి వెంటే ఉంది. భగవతి మహాలక్ష్మి అదే అవతారంలో ప్రభు యొక్క పరమభక్తుడైన సుదాముని దారిద్ర్యాన్ని పారద్రోలే లీల మహా అద్భుతంగా ఉంటుంది. కాని దేవి, నేను నా వైపు నుంచి సుదాముడు వసుంధరలకు ప్రాపంచిక వాంఛలను పూర్తిచేసి నా సగం అటుకులతో కొంచెం రుణం తీర్చుకున్నాను. ఇక ఇప్పుడు నీవంతు ఆ మిగిలిన సగం అటుకులతో కొంచెం రుణం నీవు కూడా తీర్చుకోవలసి ఉంది. జ్ఞాపకం ఉందిగా, మూటలో ఉన్న అటుకులలో సగం వసుంధర నీకు సమర్పించింది కదా. ఆ అమూల్య బహుమానాన్ని నేనెలా మర్చిపోగలను? ప్రభు, అందుకు ప్రతిగా నేను వసుంధరకు ఒక అమూల్య బహుమతినిస్తాను. అవశ్యమిస్తాను. ప్రణామం దేవి. సౌభాగ్యవతీ భవ. వసుంధరాదేవి, నేను నీ భక్తికి అతి ప్రసన్నురాలునైనాను. నీవు భక్తి పాతివ్రత్య నియమాలను పాటించిన విధానం నాకు ఎంతో ఆనంద పారవస్యమును కలిగించినది. అది నా అదృష్టం దేవి. నీవు ఆకలితో బాధపడుతూ అటుకులలో సగభాగం నాకు సమర్పించినావు కదా. నేను అందుకు బదులుగా ఈ యావత్ ప్రపంచమును ఇచ్చినప్పటికీ ఆ రుణం తీరనే తీరదు. అందుకని ఆ సగం అటుకుల దానం విలువ నేను ఎప్పుడు నీకు చెల్లిస్తానంటే, నీవీ నశ్వరమైన మర్త్యలోకాన్ని విడిచి మాలోకమునకు వచ్చినప్పుడు. అంతేకాకుండా నీవు ఈ ధరిత్రిలో ఉన్నంతవరకు నేను నీకు ఒక అద్భుతమైన బహుమతిని ఇవ్వాలనుకుంటున్నాను. నేను నీ దర్శనంతో ధన్యురాలనయ్యాను మాతా. ఆ బహుమతి ఎటువంటిదో తెలుసా? దాని విలువ ఒక స్త్రీకి అన్నిటికంటే అధికమైనది. ఏ స్త్రీ జీవితంలోనైనా
అన్నిటికంటే విలువైనది ఆమె పతి యొక్క ప్రేమ, ఆమె పతి యొక్క విశ్వాసం. తమ దయ వలన ఆ 2 సుఖాలు నాకు ప్రాప్తించాయి. వసుంధరా, నీవు సదా సౌందర్యవతివి, యవ్వనవతివి అవుతావు. అందుకని నేను నీకు నిత్యయవన వరమును ప్రసాదించబోతున్నాను. నిత్య యవ్వనమా? అవును వసుంధరా. ధన్యోస్మి మాత. తమ ఈ అపురూప బహుమతితో నా జీవితంలో మరలా వసంతం వెళ్లి విరిసినది. అందుకే గృహలక్ష్మి నా ప్రతిమ వలె అందంగా ఉండాలి. సౌందర్యము లేని చోట లక్ష్మి నివాసం ఎలా ఉంటుంది? వసుంధరాదేవి, ఈ విషయం కూడా గుర్తుంచుకో. సౌందర్యము, ఆకర్షణ, ప్రేమ ఈ ప్రపంచమును నడిపించే 3 మూలాధారములు. ఈ వరుస క్రమంలో మొదటిది సౌందర్యం. అయితే ఈ సౌందర్యం తనువుదీ కావచ్చు, మనసుదీ కావచ్చు. మనోసౌందర్యము నీకెలాగో ఉన్నది. ఇప్పుడు నేను తనువుకి సౌందర్యమును ప్రసాదించి వెళ్తున్నాను. దానికి శృంగార రసమును జతచేసి నీ పతి ప్రేమను సంపాదించుకో. తథాస్తు. అమ్మా, అటు చూడు, ఏంటది? అది లక్ష్మీమాత యొక్క పాదధూళి. మన భారతదేశాన్ని పండగల దేశం అంటారు. మన దేశంలో వందల కొద్దీ పండగలున్నాయి. ఉదాహరణకి దసరా, శ్రీరామనవమి, పొంగల్, ఓణం, దుర్గాపూజ, ఉగాది ఇలాంటివి. కొన్ని పండగలు దేశమంతటా జరుపుకుంటారు, కొన్ని ప్రాంతీయమైనవి. కాని దీపావళిని భారతదేశంలోని అన్నిటికంటే పెద్ద పండగగా భావిస్తారు. ఆ రోజు హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు, త్రిపుర, అస్సాం నుంచి గుజరాత్ వరకు దేశమంతటా దీపాల వెలుగు విరజిమ్ముతుంది. అన్ని వైపులా దీపాల వెలుగులతో నిండిపోతుంది. జ్యోతులు జ్వలిస్తూ ఉంటాయి. ఆ రోజు దేశమంతటా ప్రజలందరూ భగవతి మహాలక్ష్మిని పూజ చేస్తారు. ప్రతి ప్రాంతం, ప్రతి నగరం, ప్రతి గ్రామంలోనూ మహాలక్ష్మీదేవి పూజ జరుగుతుంది. గుజరాతులో అందరూ కలిసి మహాలక్ష్మి కీర్తనలు గానం చేస్తారు. लक्ष्मी माता
सौ दुख हरवा बाड़ी रे, सौ दुख हरवा बाड़ी रे, गर्भो रमिए देवी माता नो, गर्भो रमिए लक्ष्मी माता नो। शरद पूनमनी, शरद पूनमनी रात आवी रे, आवीरे, गर्भो रमिए देवी माता नो, गर्भो रमिए लक्ष्मी माता नो। गरबा करके हर्ष में भर के, गरबा करके हर्ष में भर के, माँ से शुभ फल पाते हैं, यूं लोग तेरे गुण गाते हैं। महालक्ष्मी तुझे मनाते हैं। బెంగాల్లో లక్ష్మీ పూజ చేయడం అదొక తరహా. জয় মহালক্ষ্মী, জয় জগমাত্রী, দয়া করে দেখা দাও মা। जय महालक्ष्मी, जय जगमात्री, दया करे देखा दाओ माँ। বিষ্ণুপ্রিয়া সর্বার্থ সাধিকে, বিষ্ণুপ্রিয়া সর্বার্থ সাধিকে, একবার দিকেও যাও মা। जय महालक्ष्मी, जय जगमात्री, दया करे देखा दाओ माँ। महालक्ष्मी, महाकाली, महासरस्वती, आदिशती, आशरणेर शरण তুমি, অগতির গতি, বদন ভরে যে ডাকে তোমায়, চরণ তলে মিনতি জানায়, সদয় হয়ে তারে করো সহায়। জয় মহালক্ষ্মী, জয় জগমাত্রী, দয়া করে দেখা দাও মা। জয় ভবতারিণী মঙ্গলকারিণী, জয় ভবতারিণী মঙ্গলকারিণী, আপন করে কাছে নাও মা। জয় মহালক্ষ্মী, জয় জগমাত্রী, দয়া করে দেখা দাও মা। জয়ন্তী মঙ্গলাকারী, ভদ্রকালী কপালিনী, দুর্গা ক্ষমা শিবা ধাত্রী, স্বাহা স্বধা নমোস্তুতে। మహారాష్ట్రలో ఆషాఢ ఏకాదశి నాడు దూర దూరం నుంచి భక్తులు పండరీపురం వరకు పాదయాత్ర చేస్తారు. అక్కడ విఠలుడితో పాటు లక్ష్మీదేవి అవతారమైన రుక్మిణిని దర్శనం చేసుకుని కృతార్థులవుతారు. మహారాష్ట్రలోని గ్రామ గ్రామాలలో స్త్రీ పురుషులు కలిసి లక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు. माझ्या महालक्ष्मीचं रूप सोन्या मोतियाचं, चंद्र सूर्य झळा
కొల్హాపూర్లో మహాలక్ష్మి దివ్య మందిరంలో మహాలక్ష్మికి అద్భుతమైన పూజలు జరుగుతాయి. దక్షిణ భారతంలో లక్ష్మీదేవిని వాళ్ళ తరహాలో పూజ చేస్తారు. లక్ష్మీ నిన్ను తలచిన మనమున సిరి సంపదలకు ఎప్పుడునూ లోటు ఉండదు తల్లి. దేవి నీ దయయే కురియంగా అమ్మ దీవించు లక్ష్మీ మహాలక్ష్మి సతతం. అమ్మ దీవించు లక్ష్మీ మహాలక్ష్మి సతతం. మముగా చే మహాలక్ష్మి కరుణను నువ్వు కురిపించు. అమ్మ దీవించు లక్ష్మీ మహాలక్ష్మి సతతం. ఓ మమ్ము దీవించు లక్ష్మీ మహాలక్ష్మి సతతం. శ్రీకృష్ణుడు గోపాలకునిగా ధరిత్రిలో అవతరించినప్పుడు అతనితో అతడి ఆహ్లాదిని శక్తి అయిన రాధ కూడా వచ్చింది. చూడని ప్రేమ బంధం కలకాలం సాగని. మాయలెన్ని చేసినా నీ వాడను నేనే, బంధించు వాడనే బందీనయ్యానే. నేనే రమాపతి, నేనే ఆయుసుడను, నేనే కాదా గోకులానికే రాజా. పరమాత్మలో కలిసే మధుమాసమే త్రిభువనాల స్వామి భక్తులకే దాసుడే. శ్రీకృష్ణుడే కుసుమము రాధేలే పరిమళం. ఈ తీయని కలయిక యుగ యుగాల బంధము. అతడి పాదధూళితో బృందావన ధరిత్రి నేటికి భక్తిజ్యోతితో ప్రకాశిస్తోంది. ఆ పవిత్ర భూమిలో లక్ష్మీ ఉత్సవాన్ని ఎలా చేసుకుంటారో చూడండి. ఓ లక్ష్మీ మాత మాకు లాభము నీవు. ఓ లక్ష్మీ మాత మాకు లాభము నీవు. అందరి గృహముల వెలుగుతును, సంపదలు కురిపించుము ఎప్పుడు. ఓ లక్ష్మీ మాత మాకు లాభము నీవు. ఓ లక్ష్మీ మాత మాకు లాభము నీవు. గ్రామ గ్రామాలలో స్త్రీ పురుషులు కలిసి లక్ష్మీదేవిని ఆవాహన చేస్తుంటారు. లక్ష్మి జయ వరలక్ష్మి జయ వరలక్ష్మి.
జయము నీకు జయము జయ జయ సింధు సుజాత సర్వ సంపదలిచ్చే మాత జయ జయ సింధు సుజాత సర్వ సంపదలిచ్చే మాత లోకములంతా నీదు జ్యోతుల ఘనముగ కీర్తితో రాజిల్లులే నీ కరుణతో సంపన్నులు అవుతురు కలిగేనులే శుభాలెన్నో కలిగేను శుభములు ఎన్నో నీలో మహిమ ఎంతో కలదు నీలో మహిమ ఎంతో కలదు ముని జనమందుకే కీర్తింతురు నిను ఈ జగతి కీర్తించునులే మహాలక్ష్మి దయామయీ ఈ దేశంలో ఈ విధంగా భగవతి మహాలక్ష్మి ఉత్సవాలు జరుగుతూ ఉండేవి, ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా సదా ఇదే విధంగా మహాలక్ష్మి కృప వల్ల దీపావళి ఉత్సవం జరుపుకుంటూ ఉంటారు, గానం చేస్తూ ఉంటారు. జయ జయ మహాలక్ష్మి మాతా జగజనని సింధు సుజాతా భక్తోं की प्रियकारिणी महालक्ष्मी विविध स्वरूपा महाकाली सरस्वती दुर्गा वैष्णव देवी कामाक्षा विंध्यवासिनी योगमाया तुम त्रिपुर सुंदरी माता तुम क्षीर भवानी शुभदाता तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या तुम्हारी माया न जाए जानी महालक्ष्मी जगत कल्याणी सुनत शुभ कथा जाए दुख व्यथा तुम्हारी कृपा तुम्हारी दया मांगे हम पृथ्वी लोक के प्राणी महालक्ष्मी जगत कल्याणी ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे शेष सुरेश नारद गुण गावे तोरे महालक्ष्मी माता सदा निभाना हमसे स्नेह